మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 22 వరకు మనం చదివాం. అయితే అన్ని వచనాలు మరలా మనం చదువుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి కొన్ని వచనాలు మాత్రమే చదువుదాం. 19 నుంచి 22 వరకు ఒకసారి మరలా చదువుదాం, మనకు ఉపయోగకరంగా ఉంటుంది. చదవండి ఒకసారి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు తన దివ్య వాక్యం మన జీవిత అంతము వరకు ప్రయోజనకరముగా ఉండునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి మనము ఈస్టర్ వరకు మనము ఏ వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నామంటే సంఘము అనే వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాం. సంఘము అనే వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాం. ఎందుకు సంఘాన్ని మనం సంఘము గురించి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, వినాలి అంటే ఇప్పుడు మనం సంఘములో ఉన్నాం, సంఘము వెలుపట లేం. ఇప్పుడు అంటే ఎప్పుడు 11:30 టైంలో అనర్థమా? కాదు. ఆదివారం అనర్థమా? కాదు. ఎక్కడున్నాం ఇప్పుడు? సంఘములో, చర్చిలో ఉన్నాం. అవునండి. ఏది చర్చి? ఇదిగో ఇదే, అంతే కదా. నేను ఎక్కడికి వచ్చినా చర్చిలోకి వచ్చినా కదండి. వెరీ గుడ్, సంతోషం. చాలా మందికి ఇదే భావన, ఇదే ఫీలింగ్, ఇదే ఆలోచన. అర్థమవుతుందండి. అందుకనే సంఘము అంటే ఏంటో ముందు మనం తెలుసుకున్న తర్వాత సంఘము ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి, సంఘములోకి వస్తున్న నేను ఎలా ఉండాలి అనేది వరుసగా మనం నేర్చుకుంటూ వెళ్తాం సమయాన్ని బట్టి. ఈ రోజు మనం ఒకే విషయాన్ని చూస్తాం. వాట్ ఈజ్ చర్చ్? సంఘము అంటే ఏంటి అనేది చూస్తాం. సంఘము అంటే ఏంటి అనేది చూస్తాం. సంఘము అంటే ఏంటో చూడడానికంటే ముందుగా ఏది సంఘం కాదు అనేది చూస్తాం. వాట్ ఈజ్ నాట్ చర్చ్? దేనిని సంఘం అని అనకూడదు అనేది చూస్తాం. దేనిని సంఘము అనకూడదో చూస్తే దేనిని సంఘము అనాలో తెలుస్తుంది. అర్థమవుతుందండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ మనసులో నేను ఇప్పటి వరకు దీన్నే చర్చ్ అనుకున్నానే అనుకుంటే అది నా తప్పు కాదు. వాక్యాన్ని మీ ముందు పెట్టి దేన్ని సంఘము అనాలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. వాక్యం సత్యమైంది కాబట్టి, ఆ వాక్యం నేను రాలేదు కాబట్టి, దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా సత్యమే కాబట్టి నీ అభిప్రాయమే, నీ ఆలోచనే ఇప్పటి వరకు నువ్వు నమ్మిందే తప్పు. దాన్ని నువ్వేం చేయాలా? మార్చుకోవాలా. మార్చుకోకపోతే నీ ఇష్టం. ఓకేనండి. రైట్. ఏది సంఘం కాదు? మొదటి విషయం, ఏది సంఘము కాదు అంటే, సంఘము అంటే ఒక స్థలం కాదు, ఒక ప్లేస్, ఒక ప్రదేశం కాదు. ఎందుకని? దేవుడు ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి పరిమితుడు అయి ఉండడు, అక్కడే ఉండడు. అర్థమవుతుందండి. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది మనకు? మన సహోదరులైన వారి దగ్గర నుంచి వచ్చింది ఈ భావన. ఏమని? ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క స్థలానికి, ఎత్తైన ప్రదేశాలకి పరిమితం చేసినారు. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే, దేవుడికి నీ గోడు ఏమైనా చెప్పుకోవాలి అంటే, దేవుడిని పరిస్థితుల గురించి చెప్పాలి అంటే, ఆయన నీకు ఏమైనా చెప్పాలనుకుంటే నువ్వే అక్కడికి వెళ్ళి కలుసుకోవాలా. ఆయన మాత్రం నీ దగ్గరికి రాలేడు. ఎందుకు రాలేడో మీకు బాగా తెలుసు. ఓకేనండి. సో చర్చ్ ఈజ్ నాట్ ప్లేస్, స్థలము కాదు సంఘము అంటే. అర్థమవుతుంది. నేను మీ చేత చదివిస్తా వాక్య భాగాన్ని. సో ఇక్కడ మీరు ఒక వాక్యం చదివారు కదా, దాంట్లోనే ఒక మాట హైలైట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, 19వ వచనం నుంచి చూడండి. కాబట్టి మీరు ఇక మీదట, ఎవరి గురించి చెప్తున్నారు? ఒక స్థలం గురించి చెప్పట్లే. మీరు అంటే ఎవరు? మనుషుల గురించి చెప్తున్నారు. సో సంఘము అంటే స్థలం కాదు, ఒక ప్రదేశం కాదు. సంఘము అంటే ఏంటో మనం నెక్స్ట్ చూస్తాం. నేను ఆ పదాన్ని మీకు ఆలోచన చేయడం కోసం మీకు చూపించిన. సో మీరు ఇక మీదట అంటున్నారంటే ఒక స్థలంకి చెప్పట్లే,
ఒక స్థలం అంటే ఏమంటాం? స్థలానికి చెప్పగలం అసలు? ఈ స్థలం ఈ నేల దగ్గరికి వచ్చి నువ్వు ఇక మీదట అనగలమా? అనలేం. వస్తువుని మనం అది ఇది అని పిలుస్తాం, మనుషులు మనం వారు వీరు అని పిలుస్తాం. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? మీరు అని పిలుస్తున్నాడంటే స్థలానికి చెప్పట్లే, మనుషుడికి చెప్తున్నాడు. సో సంఘము అంటే స్థలం కాదేమో. ఓకే. రెండోది, దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయకూడదు. దేవుణ్ణి ఒక ఏరియాకి పరిమితం చేయకూడదు. దేవుణ్ణి ఒక పటానికి పరిమితం చేయకూడదు. ఎందుకంటే దేవుడికి ఆకారం లేదు, నిరాకారుడు ఆయన. దేవునికి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం మనం చేయకూడదు. ఒకవేళ మన దేవునికి యేసుక్రీస్తు ప్రభుకి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన కూడా విగ్రహం అవుతాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో పాపం. అర్థమవుతుంది? రేపు నరకంలో త్రోయబడేది విగ్రహారాధికులు, దొంగలు అని రాయబడినది అనమాట. సో విగ్రహారాధన ఎవరైనా చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మన దేవుడు విగ్రహము కాదు, మన దేవునికి ఆకారం లేదు. కాబట్టి ఏ చర్చికి వెళ్ళినా కూడా వాక్యం ఉంటుంది కానీ పటం ఉండదు, రూపం ఉండదు, అదే అదే విగ్రహం ఉండదు. మన దేవుడు పటానికి పరిమితం కాకూడదు. ఎందుకంటే దేవుడు అనంతుడు, దేవుడు అపరిమితుడు, ఇన్ఫినిటీ అంటాం మనం. ఇంటర్మీడియట్ ఎంపీ చదివితే వాళ్ళు తెలుస్తుంది. ఇది ఇన్ఫైనైట్ అంటాం. ఫైనైట్ అంటే పరిమితమైంది, ఇన్ఫైనైట్ అంటే అపరిమితమైంది. మన దేవుడు అనంతుడు, ఆయన ప్రేమ అనంతమైంది, ఆయన త్యాగం అనంతమైంది, ఆయన కొలతలు లేనివాడు, హద్దులు లేనివాడు, ఎల్లలు లేనివాడు, అవధులు లేనివాడు. కట్టలతో ఆయన మనం బంధించలేం అని అర్థం. ఆయన లక్షణాలన్నీ కూడా అపరిమితమైనవి. మనం దేవుణ్ణి ఒక 4 ఏమంటారు 2కి 1.5కి పరిమితం చేయలేదు. ఓకేనండి? రైట్. తర్వాత సో దేవుడు అంటే సంఘము అంటే స్థలం కాదు. తర్వాత సంఘము అంటే ఒక కట్టడం కూడా కాదు. చదివారు కదా మీరు ఆ మాట? మరలా చూపిస్తున్నా చూడండి. అదే వచనాన్ని మరలా ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేయండి. నేను ఆ వచనాన్ని మీకు చెప్తాను, ఆ వచనాన్ని మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి. 21వ వచనం చదువుతారా? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు వృద్ధి పొందుచున్నది. మీరు కూడా ఆత్మ మూలముగా దేవుడు ఉండే స్థలమై ఉండడానికి కట్టబడుచున్నారు. సో కట్టడము అని ఎవరిని చూపించి చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు ఎక్కడ మీరు అన్నాడు, ఇది అన్నాడండి అన్నా. సో మీరు ఆత్మ మూలంగా కట్టబడుతున్నారు. దేనికంట? దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతుంది. మనుషుల చేత కట్టబడుతున్న రాళ్లతో, ఇసుకతో, సిమెంట్తో, కంకరతో, కమ్మితో కట్టబడుతున్న బిల్డింగ్, భవనం, భవంతి, నిర్మాణం కాదు సంఘము అంటే. చాలా మంది ఏం చేస్తారు? ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్నప్పుడు, ఈ దారిని వెళ్తా ఉన్నప్పుడు ఏం చేస్తారు? దాని వైపు చూసి ఇట్లా అంటే వెళ్తారు. అంటే ఏం చేస్తున్నారు? ఇది ఎవరుండే స్థలం అని భావిస్తున్నారు? దేవుడు ఉండే స్థలమని భావిస్తున్నారు. అందుకనే దీన్ని గౌరవిస్తున్నారు. దేన్ని గౌరవిస్తున్నారు? కట్టడాన్ని. అర్థమవుతుందండి? కుర్చీలో ఉన్న దుమ్ముని దులపడానికి ప్రయత్నం చేస్తాం, కుర్చీలో కూర్చున్న వ్యక్తిని పట్టించుకోకుండా. నాకు ఒక అక్క తెలుసు బాగా, ఆ అక్క పేరు వద్దులేండి, రికార్డింగ్ అవుతుంది కాబట్టి. ఆ అక్క మేబీ 2000 సంవత్సరంలో యేసుప్రభుని నమ్ముకుంది. 2000 సంవత్సరం నుంచి చిమ్మిందే చిమ్మి కొన్ని వేల చేపల గట్లు అరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ అక్క ఏమంటారు వాటిని? కీళ్ళు కదా, ఈ కీళ్ళు అరిగిపోయింది. ఇప్పుడు కుర్చీలో కూర్చోలేక, కింద కూర్చోలేక కుర్చీలో కూర్చుంటుంది. ఏమక్క అంటే సిమ్మి అరిగిపోయింది. ఏమనుకుంది అక్క? ఇది దేవుడు ఉండే స్థలం, శుభ్రంగా ఎందుకు ఉంచుకోకూడదు? శుభ్రంగా ఉంచుకోవాలా, అలాగే దుమ్ము ధూళితో ఉంచమని చెప్తున్నాను. నేను కాదు, శుభ్రపరచుకోవాలా. కానీ నీ శక్తిని, నీ డబ్బుల్ని, నీ సమయాన్ని, నీ ఆలోచనని నువ్వు దీని మీద ఎక్కువ పెట్టద్దు. ఇది కాదు రేపు పరలోకంలో ఉండబోయేది, ఇది కాదు దేవునికి నివాస స్థలం అని చెప్పడం కోసం సౌకర్యవంతంగా ఉంచుకుంటాం అంతే. కంఫర్టబుల్గా ఉంచుకుంటాం, ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా, గలీజ్ లేకుండా, దుర్వాసన రాకుండా సౌకర్యవంతంగా ఉంచుకుంటాం తప్ప మనం దీని మీద ఎక్కువ ప్రేమ పెట్టి దాంట్లో కూర్చున్న వ్యక్తిని పట్టించుకోకుండా పోతే అది సంఘం అవ్వదు అని చెప్పడం కోసం ఈ మాట చెప్పిన. ఎందుకని?
దేవుడు ప్రాణం పెట్టింది మనుషుల చేత కట్టబడిన ఈ బిల్డింగ్ కోసం కాదు. దేవుడు ప్రాణం పెట్టింది ఇందులో కూర్చుంటున్న వ్యక్తి కోసం. ఓకేనండి. సో దేవుడు ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా పరిమితుడు అయిపోతాడు. ఎందుకని? దీన్ని కొలవచ్చు, మనం ఈ బిల్డింగ్ ని కొలవచ్చు. దీంట్లో పట్టాడు అనుకోండి దేవుడు, పట్టిపోయాడు అనుకోండి దేవుడు, ఆయన కూడా పరిమితుడు అయిపోతాడు. దేవుడు ఏమనుకున్నాం మనం? అనంతుడు, అపరిమితుడు. దేవుడు ఇందులో కూడా పట్టలేనివాడు, సరిపోడు దీంట్లో కూడా ఆయన. సో దేవుడు అలా ఉంటాడు. అర్థమవుతుందండి? సో రెండోది ఏమని అర్థమైంది మనకు? సంఘము అంటే స్థలము కాదు. సంఘము అంటే మనుషుల చేత నిర్మించబడిన బిల్డింగ్, భవనం కాదు. అర్థమవుతుందండి? నెంబర్ 3, మరి సంఘము అంటే మరి దేనిని అనకూడదు? ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను చూడండి. సంఘము అంటే దేనిని మనం అనకూడదు అంటే, సంఘము అంటే కార్యక్రమాలు కూడా కాదు. సంఘము అంటే ఈవెంట్స్ కాదు. ఒకసారి వాక్యభాగం చదువుతారా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41 నుంచి 42వ వచనం వరకు చదువుతారా? 2వ అధ్యాయం 41 నుంచి 42వ వచనం చదువుతారా? పేజ్ నెంబర్ 105వ పేజీ చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? సంఘము అంటే మనుషుల గురించే. తర్వాత చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? వీరు అపోస్తుల బోధయందు. వీరు అంటే ఎవరు? మనుషులేనా? బిల్డింగ్ కాదు. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ఉన్నారు ఉన్నారు ఎవరు? రక్షింపబడిన మనుషులు, బాప్తిసం పొందిన మనుషులు, మారు మనసు పొందిన మనుషులు, పశ్చాత్తాపం పొందిన మనుషులు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనుషులు సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడి ఏం చేస్తున్నారంట? వాక్యం వింటున్నారు, ఎడతెగక వాక్యం వినడంలో ఉన్నారు. ప్రార్థన చేసుకోవడంలో ఎడతెగక ఉన్నారు. బల్ల తీసుకోవడంలో ఎడతెగక ఉన్నారు. సహవాసము చేయడంలో ఎడతెగక ఉన్నారు. ఇట్ ఈజ్ చర్చ్ డ్యూటీ అండ్ ఇట్ ఈజ్ చర్చ్ రెస్పాన్సిబిలిటీ. చర్చిలోనికి, ఈ బిల్డింగ్ లోనికి వచ్చిన తర్వాత, మనం సహవాసంలోకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడము, దేవునికి ప్రార్థన చేసుకోవడము, బలలో చేయి వేయడము. 4వది సహవాసములో కొనసాగడం. ఎవరితో సహవాసములో? మన తోటి విశ్వాసులైన వారితో సహవాసములో కొనసాగడం మన పని, చేర్చబడిన మన పని. వాళ్ళలాగే వాళ్ళు 3,000 మంది ఒకేసారి చేర్చబడ్డారు. మనం ఒక్కొక్కరు చేర్చబడుతూ వచ్చినాం. ఇదిగో ఇంతమంది అయినాం. ఇంతమంది అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా అండి? దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి, ప్రార్థన జీవితం మీద దృష్టి పెట్టాలి, తర్వాత సహవాసం మీద దృష్టి పెట్టాలి. ప్రభు బలిని తీసుకుంటున్నానా, ఎవరు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నా అనే దాని మీద మనం ఏం చేయాలి తెలుసా? దృష్టి పెట్టాలి. నేను ఒకసారి నా సేవ ప్రారంభంలో నేను ఒక చర్చికి వాక్య పరిచయం చేయడానికి కాపరిగా వెళ్ళినప్పుడు, నియమించబడినప్పుడు నేను ఇంత ఎత్తుకుపోయినా. ఏం ఎత్తుకుపోయినా? టిఫిన్లు, పాత్రలు ఎత్తుకుపోయినా అనుకునేరు. క్రిస్మస్ పండుగప్పుడు వాక్యం రాసుకుని ఎత్తుకుపోయి వాళ్ళకి శబ్దం అని చెప్పి ఆడ కూర్చో ఉంటే వాళ్ళందరూ సంఘస్థులు ఉన్నారు. హడావిడి దొరుకుతుంది, క్రిస్మస్ పండుగ కదా. మరి నా ముందు ఎవరో ఇద్దరు ముసలి కూర్చో ఉన్నారు. వాళ్ళు ఎందుకు కూర్చోరంటే వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు కాబట్టి కూర్చున్నారు. వాళ్ళు ఏమైనా పని చేస్తుంటే ఆడికే పోయిన వాళ్ళు. ఆడికి మసాలా మడిపోతుంది, కొత్తిమీరకెళ్ళి తలబెట్టు, మడిపోతుంది, అడుగుడిపోతుంది అంటున్నారు. గోలే గోల. ఏమర్థమైంది మీకు? చర్చ్ ఈజ్ నాట్ ఈవెంట్. వాట్ ఈజ్ చర్చ్? నెక్స్ట్ చెప్తా మీకు. సంఘము అనేది కార్యక్రమాలు కాదు. ఆ భావన రావడాన్ని బట్టి ఏం చేస్తున్నా తెలుసండి? ఈ మాట కూడా మీకు చెప్పనివ్వండి. సంఘాన్ని పబ్బు చేసేస్తున్నారు. ఇక్కడ కాంగో కొట్టిన అన్న, నేను కాంగో ఎలా కొడుతున్నానో చూడండి అని చెప్పడం కోసం, మనకందరికి చూపించడం కోసం వాయిన్స్లా. ఇక్కడ పాట పాడుతున్న ఆ సిస్టరు, నేను ఎంత బాగా పాట పాడుతున్నా, నాలాంటి సింగర్ ఇక్కడ లేదు, నాలాగా పాడే వ్యక్తులు ఇంకెవరు లేరు మీ మధ్య, నిలబడుకుని పాడలా, నా టాలెంట్ను చూడండి అని చూపించుకోవడం కోసం కాదు అక్కడ పాడింది.
నాకంటే వాక్యం బాగా తెలిసిన వ్యక్తి ఎవరు లేరని చూపించుకోవడం కోసం కాదు ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తుంది. అది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్. ఆ ఫీలింగ్ మనకు రాకూడదు. వీఆర్ నాట్ ఆడియన్స్, వీఆర్ నాట్ పర్ఫార్మర్స్. మనం ఆడియన్స్ కాదు, చప్పట్లు కొట్టకుండా వేడుక చూడడానికి. పాట కచేరీలో వాళ్ళు ఎట్ట పాడుతున్నారో చూస్తాం, విజిల్ వేస్తాం, అరుస్తాం, గోల్ చేస్తాం, అప్రిషియేట్ చేస్తాం, బాగా పాడినామని చెప్పి. కానీ ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు. ఇది ఇట్ ఈస్ చర్చ్. ఇట్ ఈస్ చర్చ్. సంఘం అంటే ఏంటి నేను చెప్పడానికి, మిమ్మల్ని ఆలోచింపచేయడం కోసం చెప్తున్న ఈ మాట. చర్చ్ ఈజ్ నాట్ ఎ ఈవెంట్. మనం ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటాం, విశ్వాసుల్ని బలపరచడానికి, వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కానీ మన దృష్టి అంతా వాటి మీదకి వెళ్ళిపోయి, ఇదిగో వీటిని మనం తీసేయకూడదు, వీటిని మనం కోల్పోకూడదు. పెళ్లి ఏర్పాటు చేసుకుంటారు, లక్షల ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకుంటారు, అందరినీ పిలుస్తారు. భోజన పదార్థాల మీద ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. ది బెస్ట్ ఇవ్వాలి ప్రయత్నం చేస్తారు, అందరిని తృప్తిపరిచి పంపిస్తారని చూస్తారు. కానీ స్టేజ్ మీదకి వచ్చిన పాస్టర్కి ఏం చెప్తారు తెలుసా? పెళ్లికి ఇంక టైం లేదు, 5 నిమిషాలు తేల్చి అని చెప్తారు. సార్, నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళిద్దరు నాడు కూర్చోబెట్టింది 5 నిమిషాలు 4 మాటలు చెప్పి పంపించడం కోసమా? నువ్వు పెట్టిన అన్నం సాయంత్రానికి కనపడదు వాళ్ళకి, నువ్వు పెట్టిన ఖర్చు అంతా సాయంత్రానికి కూడా ఇప్పుకుని ఎత్తుకెళ్ళిపోతారు శ్రమైన వాళ్ళు. కానీ వాళ్ళిద్దరి జీవితాన్ని, కుటుంబాన్ని కట్టె కాలేంత వరకు కాపాడేది ఆ రోజు చెప్తున్న మాటలు. సార్, దానికి ఇవ్వకపోతే ఎట్లా సార్ సమయం? వాళ్ళిద్దరు ఎలా బ్రతుకుతారు సార్? భార్య అంటే ఇదమ్మా, భర్త అంటే ఇదమ్మా, ఇలా ఉండాలమ్మా, కుటుంబం అంటే ఇది, ఇక మీదటి నుంచి నువ్వు ఎలా ఉండాలి అయ్యా, నువ్వు ఇలా ఉండాలి అమ్మా, నువ్వు ఇలా ఉండాలి. భార్యాభర్తల గురించి బైబిల్ ఇదిగో ఇలా చెప్పినాడని చెప్పి సేవకుల ద్వారా వాళ్ళిద్దరికి చెప్పకపోతే వాళ్ళ కుటుంబం ఎలా కట్టబడుతుంది సార్? ఎందుకు చెప్తున్నా మీకు ఈ మాట? ఏదైతే మనం పాటించడం కోసం, దేని మీదైతే ఎక్కువ సమయం కేటాయించి దృష్టి పెట్టడం కోసం దేవుడు మనకి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినాడో దాన్ని పక్కకి నెట్టేస్తూ వీటి మీదకి వెళ్ళిపోతున్నాం. అందుకనే సహోదరులైన వాళ్ళు ఆ బ్యాచ్ నుంచి వచ్చారు కాబట్టి చర్చిలో వేలలు వేయచ్చు అని చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు ఇవన్నీ కూడా. వాళ్ళకి సంఘం అంటే ఏంటో అర్థం కాలేదండి. నీకు సంఘం అంటే ఏంటో అర్థం కావడం కోసం దేవుడు ఈ ప్రసంగాల్ని ముందు తీసుకొస్తున్నాడు. సంఘం అంటే ఏంటో తెలిస్తే, అరే నేను ఆ సంఘములో భాగాన్నా. మీరు ఆ 8వ వచనం నుంచి మరలా 22వ వచనం వరకు ఇంటికి వెళ్ళి చదవండి. ఒకప్పుడు కాబట్టి మీరిప్పుడు అనే పదంతో స్టార్ట్ చేశారు కదా. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో చెప్పాడు, అక్కడ ఏ స్థితిలో ఉన్నారో చెప్పినాడు. ఇప్పటి నుంచి మీరు ఏ స్థితిలో ఉండబోతున్నారో చెప్తున్నాడు. మరలా చదువుతాం ఒకసారి, మరలా చూడండి. కనెక్ట్ అవుతారు మీరు, ఆ పదాలకి ఈజీ కనెక్ట్ అవుతారు. కాబట్టి మీదికి మీదట పరదేశులను, ఒకప్పుడు మనం పరదేశులం, ఒకప్పుడు మనం పరజనులం ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. సంఘం అంటే ఏంటో చెప్పడం కోసం ఆ పదాలు ఆయన వాడుతూ ఉన్నాడు. సో సంఘం అంటే ఒక స్థలం కాదు, సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఒక కార్యక్రమాలు, ఈవెంట్స్ కాదు. అర్థమవుతుంది? నువ్వు ఏ కార్యక్రమాన్ని చర్చిలో పెట్టాలని ప్రయత్నం చేసినా, గృహకూడిలు పెడతావా, మంగళవారం ప్రార్థన పెడతావా, అది శైల పరిచయం పెడతావా, శుక్రవారం పెడతావా, ఒక ప్రత్యేక కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని కొరకు నిలవబడ్డం, అనేక మందికి ప్రేమను పంచడం, అనేక మందికి సహవాసములో కొనసాగడం, అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడం మీద నీ దృష్టి ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు, నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ అక్క తన జీవితంలో సగభాగం చర్చిని చిమ్మడం కోసమే కేటాయించింది. మీకు తెలుసండి, స్టార్టింగ్లో ఈ మాట కూడా నేను చెప్పనివ్వండి. ఆ అక్క యేసుప్రభుని నమ్ముకున్నాను భావించి బాప్తిసం తీసుకొని చర్చి జిమ్ వెళ్ళిపోయి చర్చికి వచ్చేదిలే. ఎందుకు జిమ్మినావు అక్క చర్చి? నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోవడం కోసం కదా. చాపలేసింది దేనికోసం? ఇంత ఏర్పాట్లు చేసింది దేనికోసం? ఇది డ్యూటీయా? నీకు ఇక్కడ జీతం ఇస్తున్నారా? కాదు కదా. నువ్వు రాకపోతే పర్లే, ఎందుకంటే నీ డ్యూటీ అయిపోయింది డ్యూటీలో అయితే. కానీ ఇది సంఘం కదా.
సంఘ సహవాసానికి నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, మా అందరితో పాటు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఒకరితో పాటు ఒకరి ప్రేమతో కూడిన వాతావరణంలో పలకరించుకొని నీ కష్టకులు వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం వాళ్ళకి నీ కష్టకులు చెప్పుకొని ప్రార్థన చేయించుకొని ఇలా వెళ్ళాలి కదా. అది కదా సంఘం అంటే. నువ్వు వచ్చినావు, చిమ్మినావు, దేని మీద ప్రేమని చెప్పి వెళ్ళిపోయినావు, ప్రార్థనకు రాకుండా చిమ్మి వెళ్ళిపోతే దేవుడు వండర్ఫుల్ అంటా అన్నాడు. నీ ప్రయాస ఏమైపోయింది తెలుసా? వ్యర్థమైపోయింది. ఎందుకు తెలుసా? సంఘం అంటే ఏంటో అర్థం కాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘం అంటే స్థలం కాదని గుర్తించండి. సంఘం అంటే భవనం కాదని గుర్తించండి. సంఘం అంటే కార్యక్రమాలు కాదని గుర్తించండి. మరి ఇప్పుడు మనం చూద్దాం, వాట్ ఈస్ చర్చ్. ఇప్పటి వరకు సంఘం అంటే ఏది కాదో చూసాం. ఇప్పటి నుంచి మనం ఏం చూస్తాం తెలుసండి? ఉన్న సమయంలో ఏ దేనిని సంఘం అంటామో నేను చెప్పి త్వరగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. సంఘము అనే పదానికి అర్థం చెప్తా ముందు, తర్వాత సంఘము అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తా. సంఘము అనే పదానికి హెబ్రీ భాషలో నిజమైన అర్థం ఏంటంటే కహాల్ అనే అర్థం వస్తుంది. కహాల్ అంటే అర్థం ఏంటంటే సమాజం అని అర్థం. సమాజం అని అర్థం. కహాల్ అనే పదానికి నిజమైన అర్థం సమాజం అని అర్థం. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే చర్చ్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే చర్చ్కి వెళ్తున్నా అని అంటాం కదా మనం. చర్చ్ అనే పదం ఎలా వచ్చిందంటే దాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అని తర్జుమా చేశారు. గ్రీక్లో దాన్ని కిరియాకోన్ అన్నారు. మీరు జస్ట్ వినండి ఆ పదాన్ని, కిరియాకోన్ అని విన్నారు. తెలుగులో దానికి అర్థం ఏంటంటే చర్చ్ అనే పదానికి దేవుని ఇల్లు, దేవుని నివాసం అని అర్థం. మొదటిదేమో సమాజం అన్నారు హెబ్రీ భాషలో. గ్రీక్ భాషలో ఏమన్నారు తెలుసా? దేవుని ఇల్లు అన్నారు. దేవుడు నివసించే స్థలం అన్నాడు. మరి స్థలం కాదంటివే, ఏ స్థలం? అక్కడే ఆలోచిస్తాం, నెక్స్ట్ ఆలోచిస్తాం. ఓకే రైట్. తర్వాత అదే గ్రీక్ లో ఇంకొక మీనింగ్ తో వాడారు. ఏమని తెలుసా? ఎక్లీషియా. ఈ పదం మనకు చాలా బాగా వింటున్న పదం. మీరు మేబీ చాలా మంది వినుండొచ్చు కూడా ఈ పదాన్ని. గ్రీక్ లో ఏమన్నారంటే ఎక్లీషియా అని అన్నారు. సంఘ శాస్త్రాన్ని ఎక్లీషియాలజీ అని పిలిచారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీష్ లో దాన్ని తర్జుమా చేస్తే ఏమన్నారంటే కాల్డ్ అవుట్ పీపుల్ అన్నారు. కాల్డ్ అవుట్ పీపుల్ అన్నారు. పీపుల్, నాట్ ప్లేస్, నాట్ బిల్డింగ్, నాట్ ఈవెంట్. ప్రజలు, మనుషులు, బయటకు పిలవబడిన వారి యొక్క సమూహం, మంద, గుంపు అని అర్థం. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే బయటకు పిలవబడిన వారి యొక్క సమూహం, సమాజం, మంద, గుంపు అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అందరం ఎలా కూడుకున్నాం? సమాజంగా కూడుకున్నాం, మందగా కూడుకున్నాం. అర్థమవుతుందండి? సో దాన్ని బట్టి ఏమని నిజమని అర్థం వచ్చింది? వాళ్ళు బయటకు పిలువబడ్డారు. ఎక్కడి నుంచి బయటకు పిలువబడ్డారు? మీకు ఈ విషయం తెలుసు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? పాపంలో నుంచి బయటకు పిలువబడ్డారు. శాపంలో నుంచి, అంధకారంలో నుంచి, అపవిత్రతలో నుంచి, బానిసత్వంలో నుంచి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పదాలు వస్తాయి. వాటన్నిటిలో నుంచి బయటకు పిలువబడ్డారు. ఎవరు పిలిచారు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బయటికి పిలిచాడు. ఎందుకు పిలిచాడో ఈ మాట నేను చెప్పనివ్వండి. ఒకసారి మాకు చదువుతారా? మార్కు సువార్త. వారు బయటకు పిలువబడ్డారు. మనం అందరమే బయటకు పిలువబడిన వారి యొక్క జాబితాలోకి వచ్చాం. ఎందుకు పిలిచాడు దేవుడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? ఎందుకు పిలిచాడు అనే మాట చూడడం కోసం 1వ అధ్యాయం 17వ వచనం. అమ్మా 1:17. యేసయ్య అంటున్న మాట ఏం తెలుసా? నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సో ఆ 2 లైన్లో 4 అర్థాలు ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని ఇదిగో ఇక్కడున్న మనందరినీ కూడా పిలిచింది ఇదిగో ఈ 4 పనుల కోసం. ఈ 4 పనుల కోసం. మరలా చెప్తున్నా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ నాట్ ఆడియన్స్. మనం ప్రేక్షకులం కాదు, వీఆర్ బిలీవర్స్. మనం యేసుక్రీస్తునందు విశ్వాసులం. సో ఈ పదాలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి గురించి. ఓకేనా? రైట్. సో ఈ 2 లైన్లో 4 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఏమని తెలుసా? నేను నిన్ను ఎందుకు పిలిచాను అంటే ఇదిగో ఇందుకోసం అని ప్రభు చెప్తున్న మాట. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు తెలుసా? దాంట్లో మొదటి అర్థం ఏంటి తెలుసా? ఆయనలో ఉండడానికి. ఆయనలో ఉండడానికి. ప్రభా వందనాలు, బాగున్నావా? మళ్ళీ వస్తా ప్రభా ఆదివారం అని చెప్పడానికి కాదు. అర్థమైందండి మీకు? ఆయనలో
ఉండడానికి ఎలా ఉండాలో ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాం. ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతోనే 24 గంటలు ఉంటాం. అది అర్థం. ఓకేనండి. ఒక్క ఆదివారం మాత్రం యేసు ప్రభు దగ్గరికి వచ్చి పలకరించేసి థ్యాంక్ యూ ప్రభా, వండర్ఫుల్, బాగున్నావా, నేను కూడా బాగున్నాను, ఈ దయ వల్ల మళ్ళీ వచ్చి ఆదివారం వచ్చి కనిపిస్తా అని చెప్పిరాం. ఓకేనండి. మొదటి విషయం ఏం తెలుసా? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ఆయనలో ఉండడానికి పిలిచినాడు. రెండోది, ఆయనను వెంబడించడానికి పిలిచినాడు. వెంబడించడం అంటే ఏం తెలుసా అండి? అడుగులో అడుగు వేయడం. నిజమైన అర్థం ఏంటి తెలుసా? ఆయన వెంబడించడం అంటే ఆయన అడుగులో అడుగు వేయడం. ఆయన అడుగులో అడుగు వేస్తున్నామంటే ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాం అని అర్థం. అది యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తి యొక్క నిజమైన అర్థం. గుర్తేంటి తెలుసా? ఆయన వేసిన ప్రతి అడుగులో అడుగు వేస్తూ ఆయన చెప్పినట్లుగా దీంట్లో ఉన్న ప్రతి పదాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఆయన ఎలాగైతే సూచించాడో, ఎలాగైతే బోధించాడో, ఎలాగైతే చెప్పినాడో దాని మాట ప్రకారం నడిచే వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తి అని అర్థం. ఆయనలో ఉండడానికి పిలిచాడంట. ఆయనలో అని అనుకోవచ్చు, ఆయనతో అని అనుకోవచ్చు. ఆయనతో ఉండడానికి పిలిచాడు. తర్వాత ఆయనను వెంబడించడానికి పిలిచాడు. నెంబర్ 3, నా వెంబడి రండి అన్న మాటలో 2 పదాలు చూసాం. నాతో ఉండండి, నన్ను వెంబడించండి. అదే కదా అర్థం? అదే అర్థం. 3వ మాట ఏం చెప్తున్నట్టు తెలుసా? నేను మిమ్మును మనుషుల పట్టు జాలర్లుగా చేస్తా. అర్థమవుతుందా? సేవలోకి వచ్చిన తర్వాత నాకు చాలా తలపోటు రావడానికి ఇదిగో ఈ పదం అర్థం కాకపోవడమే కారణం. ఏం తెలుసా? సేవలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? నేను చేస్తా, నువ్వు నన్ను ఫాలో అని చెప్పాడు కదా. మేమేమనుకుంటే తెలుసా? సేవలోకి వచ్చిన తర్వాత ప్రభువా ఇప్పటి వరకు నువ్వు ప్రాణం పెట్టినావు, నువ్వు పక్క జరిగి నేను చూసుకుంటా అని చెప్తావు. ఏం చూసుకుంటున్నావు? ముందు నీ భార్యని మాట చేసుకో. అదే చూడలేకపోతున్నావు నువ్వు, దాన్ని ఏం చూస్తావు? ఇంతమందిని ప్రభువులకి నడిపిస్తావు కాదు. వీఆర్ నాట్ క్వాలిఫైడ్, వీఆర్ నాట్ ఎలిజిబుల్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అలా చెప్పినారు. ఎవరో తెలుసా? మోటివేషనల్ స్పీకర్స్. లే, నిలబడు, సాధిస్తావు, నువ్వు ఏదైనా చేయగలవు, గెలుస్తావు. మోటివేషనల్ స్పీచెస్ అయ్యి ఒక్క నిమిషం ఊపిరి తీసుకోకుండా ఉండి చూద్దాం. లేస్తావు, గెలుస్తావు, సాధిస్తావు అంటే ఊపిరి తీసుకోకుండా ఉండి చూద్దాం. తుమ్ము ఆపండి చూద్దాం. తుమ్ము. మనం అంత బలహీనులం అని గుర్తించిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? పౌలు చెప్పినట్టు చేస్తాడు. ఏమని తెలుసా? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నన్ను బలపరిచేంత దేవుని శక్తిపై నేను ఆధారపడుతున్నా, ఆయనంత బలవంతుడు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వీక్, ఆయన స్ట్రాంగ్ అని అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఆయనపై ఆధారపడతావు. లేకపోతే నేను ప్రభా నువ్వు జరుగు, నేను చూసుకుంటా అని చెప్తాం. చాలా మంది సేవలో ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? సేవ అయింది, సేవ కోసం ప్రాణం పెట్టింది ఆయన, సంఘాన్ని స్థాపించింది ఆయన, వీళ్ళందరూ ఆయన ప్రజలు, ఆయన చెప్పినట్లు చేయాలా. అర్థమేంటి తెలుసా? ఆయన్ని ముందు పెట్టి ఆయన వెనకాల పోతుండాలా. ప్రభా నువ్వు ఏం చెప్తే చేస్తున్నాయినా, నువ్వు ఏం చెప్పమంటున్నాయినా, నువ్వు చెప్పినా నీ ఇష్టమైనా అని చెప్తున్నాలా. చూడు ఎంత ఫ్రీగా చెప్తున్నాను. ఇంతకుముందు అట్టు కాదు. ఏందిరా ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు మార్పు రావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా టైంకి రావట్లేదు, ఏందిరా 1% కూడా ఈ ఫలితం కనిపించలేదని డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఇప్పుడు ఏం డిసప్పాయింట్ లే. ప్రభు తన వాక్యం నేర్పించింది చెప్పేస్తా, ప్రభా నీ ఇష్టం అని చెప్పేస్తా. ఎందుకు? సంఘం ఆయింది, సంఘం కోసం ప్రాణం పెట్టింది ఆయన. మనం తలుచుకుంటే ఏం జరగదు సార్. ఆయన తలుచుకుంటే అన్ని తిప్పేస్తాడంటే ఎట్ట రావాలో ఎట్ట వినాలో ఆయన చేసేస్తాడు. మనం ఎట్ట వింటామో ఇప్పటి వరకు నిన్ను అట్లే కదా. మరి ఆయనకి బాగా తెలుసు, వింటాం. ఆయన చేతికి అప్పగిచ్చేస్తే పోలా. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నేను మిమ్ముని మనుషులు పట్టే జాలలుగా చేస్తా. మరి నీ పని ఏం తెలుసా? ఫాలో మీ, ఫాలో మీ. ఆయన మిమ్ముని గురించి ఆయన మీ గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ప్రభా నువ్వు ఎంతమంది మోయగలవు, నేనే మోస్తుంటే మోసుకో. మరి అర్థమవుతుందా? నీ గురించి నువ్వు చింతించుట చేత నీ తలలో ఉన్న వెంట్రుకను నల్లగా ఉన్నది తెల్లగా ఉన్నది నల్లగానేను, నీ ఎత్తు మోడని నువ్వు చేయగలవు అన్నడా? చేయలేవు అన్నాడు. అర్థమవుతుంది సంగతి. సో నేను వీక్ అని తెలిసినప్పుడు నా ప్రభు మీద ఆధారపడతా. ఆయన స్ట్రాంగ్ కాబట్టి ఆయన చెప్పినట్లు నడుస్తా. అది దాని అర్థం. 3వ విషయం ఎందుకు పిలిచాడు తెలుసండి? ఆయన వద్ద నేర్చుకోవడానికి.
ఆయన వద్ద నేర్చుకోండి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అన్న ఒక్క లైన్ తెలిస్తే చాలు, బ్యాగెట్టి సంకలు దగ్గర చేసుకుని సేవ చేసేస్తా అని వచ్చేస్తున్నారు రోజులు చాలా మంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదని తెలిస్తే సేవ చేసేస్తావా? సరిపోద్దా? చెప్పేస్తా, దుష్టులు ఆలోచించున్నాడు కా, పాపం మన నిడువు కాపాసు కూర్చోడుగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ఇటీ బైబిల్ నేను చెప్తాను, పక్క జరిగిన మైకులు అజెత్కి అంటున్నారు. అవునా? ఆ రెండు ముక్కలు వచ్చేసి చెప్పేస్తా వాక్యం. దానికి ఒక అర్హత ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా యొద్ద కూర్చొని నేర్చుకోండి, నాతో ఉండండి, నన్ను వెంబడించండి. అండ్ ఫైనల్లీ దాంట్లో చెప్తున్న మాటని తెలుసా? నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషులు పట్టే జాలలుగా. అల్టిమేట్ గా మనందరి బాధ్యత ఏం తెలుసా? అక్కడ ఆ ఒక్క ముక్కలు చెప్పేసినాడు. ఏమని తెలుసా? గో అండ్ ప్రీచ్. డోంట్ గో అంటారు ఈ రోజుల్లో. అవద్దు, కూర్చో, దమ్ము కొట్టేవాళ్ళు ఉండరు, నువ్వు వచ్చి పాడేవాళ్ళు ఉంటారు. స్వామి నాకు పాటలు రావు, నువ్వు కూర్చో, వాళ్ళు పాగుడు పోయినవా తొక్కేస్తా అని చెప్తున్నారు. ఎందుకు తెలుసా? నన్ను చాలాసార్లు తొక్కేశారు కాబట్టి. మీ పిల్లోడిని బడి పంపించిన దానికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి 4 రూపాయలు సంపాదించి నువ్వు మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనకు ఒక ముద్ద అన్నం పెడతాను కదా, బడి పంపించి ఉద్యోగం వచ్చి నువ్వు నాకంటే పెద్దోడు అయిపోతావు, నువ్వు వెళ్ళడానికి లాంటేట ఏమంటో తెలుసా? తల్లిగా తండ్రిగా అనర్హులు అవుతారు వాళ్ళు. బిడ్డల ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు తల్లిదండ్రులు అవ్వరు సార్. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తా అన్నాడు. ప్రతి ఒక్కరి బాధ్యత ఏం తెలుసా? వెళ్ళడం, ప్రకటించడం. అక్కడ 4వ బాధ్యత ఏం తెలుసా? నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే వెళ్ళి నా గురించి చెప్పడానికి. వెళ్ళి నా గురించి చెప్పడానికి. నాతో ఉండండి, తర్వాత నన్ను వెంబడించండి, తర్వాత నా వద్ద నేర్చుకోండి, తర్వాత నా గురించి చెప్పండి. సింపుల్గా చెప్తున్నా మన భాషలో, నా గురించి వెళ్ళి సువార్త ప్రకటించండి. అందుకు దేవుడు పిలిచాడు. ఓకేనండి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత అదే యాక్చువల్లీ ప్రసంగం చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సంఘం అంటే నేర్చుకోవడం కోసం వెళ్తున్నాం కదా, అందుకని దాన్ని గుర్తు చేసిన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఏంటి ఆ బాధ్యత? జీవితంలో మర్చిపోకూడదు. తట్టి లేపిన, నిద్ర లేపిన, నీ పని ఏం తెలుసా? ఇదిగో ఇవి అని చెప్పాలా. ఆయనతో ఉండడానికి వచ్చిన నేను, ఆయన వెంబడించడానికి వచ్చిన నేను, ఆయన యొద్ద కూర్చొని నేర్చుకోవడానికి వచ్చిన నేను, ఇంక్లూడింగ్ మీ. మనందరం ఆయన పాదాలను కూర్చొని నేర్చుకోవడానికి వచ్చినాం. ఇక్కడ చెప్పే పొజిషన్లో మేము లేము, ఈయన పొజిషన్లో మీరు లేరు, మనందరం వినేవాళ్ళమే. ఈజ్ అవర్ టీచర్. ఇదిగో టెక్స్ట్ బుక్, అంతే. ఈజ్ అవర్ టీచర్. వీఆర్ నాట్ టీచర్, ఈజ్ అవర్ టీచర్. ఆయన మన బోధకుడు. సో ఆయన పాదాలను కూర్చొని నేర్చుకోవడానికి వచ్చినాం. తర్వాత ఎంత గొప్ప దేవుడు తెలుసుకున్న తర్వాత థ్యాంక్ యూ ప్రభు చెప్తాం, వెళ్తాం. ఇంత గొప్ప దేవుడు నేను కనుగొన్నా, నేను చూసిన యేసు ప్రభుని మీరు కూడా చూద్దాం రండి అని చెప్పిందంటే ఆ కొన్నాను బాడే తీవ్రమే సమరయ స్త్రీ. అది మన డ్యూటీ. ఓకేనండి? సో సంఘం అంటే ఏంటో చెప్పడం కోసం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పినా, ఇప్పుడు ఈ 4 మాటలు నేను త్వరగా మీకు గుర్తు చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తా. సంఘము అనగా మొట్టమొదటిది మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది. చదువుతారు ఒకసారి. సంఘ నిర్మాణకుడు ఎవరు అని చూడడం కోసం, సంఘ స్థాపకుడు ఎవరు అని చూడడం కోసం ఈ మాట చదువుతున్నాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడుతా. ఏమన్నాడు? నీవు పేతురువు, ఈ బండ మీద. ఏంటి సంఘం ఎవరిది ఇప్పుడు? అది చూసారా? దేవుడు ఏమన్నాడు? నా సంఘం, నా సంఘాన్ని ఎవరు కడతాన్నారు? నువ్వు కట్టు అన్నాడా? నేనే కడతా. నా సంఘాన్ని కట్టుతుంది. సో సంఘ స్థాపకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆ మాట చెప్పడం కోసం చూసిన. ఎట్లా స్థాపించినాడు? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. త్వరగా చదువుతారా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. సంఘ స్థాపకుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా స్థాపించాడు? ఆయన ఎలా అయ్యాడు సంఘ స్థాపకుడు అంటే చదవమ్మా. దేవుడు
ఆ దేవుడు తన స్వరక్తమిచ్చి ఆ చూడండి, తన 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 అనే పదం ఉంది కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. ఊరిన రాడానికి కొన్నాడు, వెల చెల్లించాడు, సంపాదించాడు. డబ్బులు మనం సంపాదిస్తున్నాం కదండి. ఊరినే వచ్చినాయి మనకు, ఊరినే వచ్చింది అసలు నిలబడదు కదా. డబ్బులు మనం కష్టపడి సంపాదించాం. అలాగే దేవుడు కూడా వెల చెల్లించి సంఘాన్ని సంపాదించాడు. కాబట్టి సంఘ స్థాపకుడు ఎవరు తెలుసా? దేవుడు. రైట్. ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే, మరలా మీకు గుర్తు చేస్తున్నా, దేవుడు తన స్వరక్తం ఇచ్చింది స్థలం కోసం కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చింది బిల్డింగ్ కోసం కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చింది ఈవెంట్స్ కోసం కాదు. నేను స్టార్టింగ్కి వచ్చిన తర్వాత మంగళవారం శుక్రవారం ప్రార్థన బయట పెట్టినారు కదా. ఇక్కడ దేవుడు ఉంటే ఆడని పెట్టారు మీరు. అయితే ఏడు కదా పెట్టాలా? ఇది కదా గర్భగుడి, ఇక్కడ కదా దేవుడు ఉంటాడు, అక్కడే పెట్టినారు మరి. సరే, గురువారం మనం గృహకుడికి స్టార్ట్ చేద్దాం అంటున్నారు కదా. అది ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో పెడతాం. ఏ దేవుడు ఉంటే ఆడింట్లో పెట్టేట్టు ప్రార్థన, ఓళ్ళు కూడా తీసుకురావాలా? ఓళ్ళ ఇంట్లో పెడుతూ ప్రార్థన పెట్టకూడదు. ఎట్లా? దేవుడు ఇక్కడ ఉంటే ఎక్కడికి పెడతావు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారో. సార్ మనం వెళ్ళిపోతే తాళాలు ఏం చేస్తాం సార్? సాయంత్రం అయితే ఒక్క లైట్ తప్ప ఏది ఉండదు ఇక్కడ. మరి ఈ చీకటి గదిలో దేవుడు ఏం చేస్తుంటాడు సార్? మరి దేవుడు ఎక్కడ ఉంటాడు మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనండి, దేవుడు ఎలా ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు చూడడానికి ప్రయత్నం చేస్తాం. సంఘ స్థాపకుడు ఆయన, సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఆయన. మరి ఆ సంఘం అంటే, సో దేవుడే తన ప్రాణాన్ని తన రక్తాన్ని దారబోసాడంటే దానికి చాలా విలువ ఉంటుంది, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది, దానివల్ల చాలా మేలు కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవడం కోసం ఆ మాట వాడాడు. దేవుడు తన రక్తాన్ని, ప్రాణం కంటే విలువైంది ఏమనుందా? ఏముందా? ఒక్కటి చెప్పండి, ప్రాణం కంటే విలువైంది ఏమనుందా? ఏం లేదు. కానీ దేవుడు ఆ ప్రాణాన్నే పెట్టేశాడంటే సంఘం కంటే విలువైంది భూమి మీద ఏది? సంఘం కంటే విలువైంది భూమి మీద ఏది? జాన్ మెకాథర్ అనే సేవకుడు బిబ్లికల్ డాక్ట్రిన్ అనే పుస్తకాన్ని రాస్తూ ఏమంటే తెలుసా, చర్చి గురించి రాస్తూ అని ఏమంటే తెలుసా, దేవుడు పరలోకంలో నుంచి భూలోకం వైపు తొంగి చూస్తే ఆయన కనిపించేది ఒకే ఒకటి, అది సంఘం అన్నాడు. అంతే. దేవుడు భూలోకం వైపు తొంగి చూస్తే భారతదేశంలో అనిల్ అంబానీ ప్యాలెస్ కాదు. దేవుడు భూలోకం వైపు తొంగి చూసినప్పుడు ప్రపంచ ప్రధాని కాదు కనిపించేది. దేవుడు భూలోకం వైపు తొంగి చూసినప్పుడు సంఘం. ఆయన కనిపించేది సంఘం, ఇంకేది కనిపించడానికి. దేని తెలుసండి? దేవుడు దానికోసమే ప్రాణం పెట్టాడు, దానికోసమే వాక్యం ఇచ్చినాడు, దానికోసమే రేపు, అద్భుతం అండి, దానికోసమే రేపు రాబోతున్నాడు. రేపు ఆయనతో ఉండబోయేది ఆ సంఘమే. పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయన్ని ఆరాధించబోయేది ఆ సంఘమే. నువ్వు ఆ సంఘంలో ఉన్నవా? నువ్వు ఎంతో ధన్యుడవు, నువ్వు ఎంతో ధన్యురాలవు. ఒకవేళ ఇక్కడ నీకు అసౌకర్యం ఉండొచ్చు, ఈ ఫ్యాన్ గాలి నీ దాకా రాకపోవచ్చు, నీకు చెమట్లు పోయొచ్చు, కూర్చోడానికి స్థలం లేకపోవచ్చు, అర్థమవుతుంది, అసౌకర్యంగా ఉండొచ్చు. కానీ ఈ స్థలం నిన్ను ఎక్కడ సిద్ధపరుస్తుంది తెలుసా అండి? అంత గొప్ప దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోబోతుంది ఈ స్థలం. దానికి మనం ఆలస్యంగా రావచ్చా? దానికి మనం ఎలా పడితే అక్కడ కూర్చోవచ్చా? దాంట్లో మనం ఎలా పడితే అట్లా మాట్లాడుకోవచ్చా? దాంట్లో మనం ఎలా పడితే అలా బిహేవ్ చేయొచ్చా? ఎవరు ఎదుటికి వెళ్తున్నా నేను? ఎక్కడికి వెళ్తున్నా నేను? ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్ మన ముందున్నప్పుడు ఎంత క్రమశిక్షణతో ఆయన ముందుంటాం సార్. నోటి మాట చేత యావత్తు సృష్టిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అట్ట కలుగు చేసిన దేవుని దగ్గర మనం వెళ్తున్నాం. ఇంకా ఆయన ముందు ఎలా ఉండాలి సార్ మనం? ఆయనతో ఎలా ఉండాలి సార్ మనం? ఆయనతో ఎలా మాట్లాడాలి సార్ మనం? ఆయన ఎంత గొప్పగా ఆరాధించాలి సార్ మనం? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంకెంత ఆసక్తిగా వినాలి సార్ మనం? ఇంకెంత ఆసక్తిగా వినాలి సార్ మనం? సో ఈ 4 మాటలు నేను ఒకటి తర్వాత ఒకటి మీకు గుర్తు చేసి ముగిస్తా ప్రసంగాన్ని. ఫైనల్కి వచ్చేసినాం. సంఘము అంటే ఏంటో మొదటిది. సంఘము అనగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం త్వరగా చదువుతారా? ఇక నేను వివరించిన ఆ పాయింట్స్ మీరు ఆ చదివినప్పుడే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఆ పదం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
ఉమ్, 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 ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. చాలండి. నేను ఒక చిన్న కొన్ని పదాలు చెప్తా. అవి ఆ పదాలు ఎక్కడెక్కడ వాడతామో చెప్పాలి మీరు. ఓకేనా? చూడండి. వృద్ధులు, తండ్రులు, అన్నదమ్ములు, యవ్వనస్తులు, తల్లులు, స్త్రీలు, అక్క చెల్లెళ్ళు. ఎక్కడ ఉంటారండి? ఎక్కడుంటారో భూమి మీద ఉంటారు అన్నమాట. ఫ్యామిలీ, ఫ్యామిలీ, కుటుంబంలో ఉంటాం. చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. సంఘము అంటే ఒక కుటుంబం. మనందరికీ తండ్రి ఎవరు తెలుసా? ఆయన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తండ్రి. ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, సహోదరులు ఉంటారు. మీరు ఏ పత్రిక సూచన ప్రారంభంలో సహోదరులారా అనే పదం వాడతారు. ఇక్కడ ఏమని వాడారు తెలుసా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వృద్ధులు, పెద్దలు, అమ్మలు, నాన్నలు. ఎక్కడున్నారు ఇవి? చర్చిలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు. సార్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్ ఉంది. రక్త సంబంధంతో కూడుకుంది కాదు, కులంతో కూడుకుంది కాదు, ప్రాంతీయ భావంతో కూడుకుంది కాదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఏమయ్యాం తెలుసా? సహోదరులమయ్యాం, సమీపస్తులమయ్యాం. మనమందరం ఇక్కడ ఒక ఇంటి వారం అన్న ఫీలింగ్ రావాలి. ఒక మాట ఆలోచన చేయండి. నేను ఇంకా ఎక్కువ ఆలోచింప చేయను మిమ్మల్ని. ఈ మాట ఆలోచన చేయండి. ఒకవేళ నీ భర్త మీ ఆయన నిన్ను ఒక మాట అన్నాడు అనుకోండి, ఈ బ్యాగ్కి వెళ్ళిపోతా. ఒకవేళ మళ్ళీ రావా? వద్దు ఇక్కడ జీవితంలో అంటావా? వస్తావు కదా. మరి ఎందుకు వచ్చినావు? రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఫ్యామిలీ. అది నీ భార్య నీ మీద బాధపడింది అనుకో, అంతే ఇక అంటవా? నీ బిడ్డలు తెలియక వచ్చిన అబద్ధం చెప్పి దొంగతనం చేసిననుకో, అంతే ఇక నువ్వు నా కడుపు చెడబట్టి వెళ్ళిపోయింది అంటమా? చర్చ్ లైకే ఫ్యామిలీ, కుటుంబం. అక్కడ క్షమిస్తున్నాం, అక్కడ అర్థం చేసుకుంటున్నాం, అక్కడ భరిస్తున్నాం, అక్కడ ఆలోచన చెప్తున్నాం, అక్కడ ప్రోత్సహిస్తున్నాం, అక్కడ సలహా చెప్తున్నాం. ఎక్కడా? మన ఇంట్లో. ఇది కూడా ఏమంటున్నారు? ఇది కూడా ఒక కుటుంబమే. మరి ఎందుకు సార్ తెచ్చుకొచ్చే వాళ్ళతో పలకుండా వెళ్ళిపోతావు? మౌనంగా వస్తాం, మౌనంగా వెళ్ళిపోతాం. ఫ్యామిలీ అవుతావు సార్ అది. నువ్వు నిజంగా భక్తిపరుడు, నువ్వు నిజంగా భక్తిపరురాలువే. నీ ఇంటి భక్తిపరురాలు ఎవరు లేకపోవచ్చు, కానీ వాళ్ళని క్షమించే మనసు కలిగి ఉండాలి కదా, వాళ్ళని భరించాలి కదా, వారిని అర్థం చేసుకోవాలి కదా, వారిని ప్రోత్సహించాలి కదా, వారికి సలహా చెప్పాలి కదా. ఎందుకని? సంఘం అంటే ఒక కుటుంబం కదా. ఈ రోజుల్లో చాలా మంది సహోదరులు ఈ చర్చలో ఆ ప్రాబ్లం లేదండి, నేను చాలా సంతోషిస్తున్నా. బయట ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. ఏం తెలుసా? ఓలికి పాటించినావు నువ్వు, నాకు ఇవా, అయితే నువ్వు మమ్మల్ని తక్కువ చేసి చూసినావు. ఇంకెందుకు మాకు విలువ లేని చోట మేము దానికి ఆడపోతాం. అటు తిరుక్కుంటా ఉంటావా? కోయిలకి సొంత గూడు ఉండదట. ప్రతి కాకుగూడు కోయిలకు గూడే. అట్లా ఉంటుంది. సొంత ఇళ్ళు ఉందా నీకు? ఎవరితో మీకు పాటికి పుచ్చెచ్చులు వెళ్ళిపోతావా? సంఘం అంటే అలా అర్థమైంది కొంతమంది సహోదరులకి, సహోదరులకు. అర్థమవుతుందండి? నెల్లూరులో కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, పేర్లు చెప్పను కానీ నెల్లూరులో కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆ వ్యాపార సంస్థలకు వెళ్ళారనుకోండి, పాస్టర్ గారు ఎవరు వచ్చినారో, ఎప్పుడు వచ్చినారో, ఎట్లా వచ్చినారో, ఏం చేస్తున్నారో, ఏం. సహోదరులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని మీ కొరకు ప్రాణం పెట్టినాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు వస్తారు, పొన్నుకుంటారు, మాట్లాడుకుంటారు, ఆ పిల్లలు తాడుకుంటుంటారు. వాళ్ళు మళ్ళీ ఏ ఫీలింగ్? మయా ఈరోజు ఆదివారం చర్చి పోసి వచ్చేసినావు నాయన. ఏడపోయినావు? చర్చ్ అంటే గోడలు కాదు, చర్చ్ అంటే సహవాసం. వాళ్ళతో నీకు అసలు ఏ సంబంధం లేదు తెలుసా? వాళ్ళ పేర్లు కూడా తెలియదు నీకు, చెప్పే ఆయనకి తెలియదు, వచ్చి కూర్చుంటున్నా వీళ్ళకి తెలియదు. ఎందుకని? ఒకసారి వెళ్ళావు అక్కడికి, నువ్వు నీ పక్కన బెంచ్లో కూర్చున్న వ్యక్తి పేరు కూడా తెలియదు నీకు, వాళ్ళతో కూడా పలకరించి తెలియదు. వాళ్ళు ఎవరో ఎట్లా ఉంది చర్చ్ అది? వేకప్ అన్నాడు, మేల్కొనండి
అన్నాడు. సంఘం అంటే ఏంటి తెలిస్తే ఎక్కడికి వెళ్తున్నా నేను? చర్చ్ ఈజ్ నాట్ ఏ ఆర్గనైజేషన్. చర్చ్ ఒక సంస్థ కాదు. చర్చ్ లైక్ ఏ ఫ్యామిలీ. సంఘం ఒక కుటుంబం. ఇక్కడ మన అందరికి రిలేషన్షిప్స్ ఉండాలి. మనం ఎవరో తెలియాలి. ఎవరో తెలియకుండా ప్రార్థనలు చేస్తారు సార్. ఎవరో తెలియకుండా ఎలా పట్టించుకుంటారు సార్? నిన్ను పట్టించుకునే సంఘానికి వెళ్ళడం నీకు అవసరం. పట్టించుకునే భర్త ఉండడం ఎంత అవసరం అంటావో, పట్టించుకునే భార్య ఉండడం, పట్టించుకునే తల్లిదండ్రులు ఉండడం అవసరం ఎంత అంటావో, పట్టించుకునే కాపరి సంఘస్థులు ఉండడం అంత అవసరం. అంత అవసరం. పట్టించుకోకుండా ఉండబట్టే ఆ కుమారుడు తప్పిపోయినాడు, దెబ్బతినేశాడు, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. మేలుకున్నాడు. వచ్చి ఇదిగో ఇక మీదటి నుంచి నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ ఇంట్లో పనుడుగానే పెట్టుకోగానే ఇక మీద ఇంట్లో బయట పంపి బాగా అన్నాడు. ఏ ఇల్లు తెలుసా? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. చర్చ్ లైక్ ఏ ఫ్యామిలీ. తండ్రి చూసినావా, నీ కుమారుణ్ణి నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు. సంఘం అంటే ఒక కుటుంబం. నెంబర్ 2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదివేద్దాం, క్లోజ్ చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అదిగోండి, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపులని మిమ్మును ప్రదానము చేసి తిని. ఏ భాష వాడారు? ప్రధానం, కన్యక, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. ఏ భాష వాడారు? ఆ వివాహానికి సంబంధించిన భాష వాడారు. ఏమర్థమైంది ఇప్పుడు ఇక్కడ? సంఘము అంటే వరుడైన యేసుక్రీస్తుకి వధువు. వరుడెవరు? యేసుక్రీస్తు ప్రభు. వధువు ఎవరు? సంఘం. సంఘం అంటే ఏంటి? కాంగ్రిగేషన్, సమాజం. చదివాం కదా మనం ఇందాక. సమాజం, గుంపు, మంద, సమూహం. మనం అందరం కలిసి ఏమంటాం? సంఘం అంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సంఘం అంటే వరుడైన యేసుక్రీస్తుకి వధువు అన్నారు కదా. వధువు ఎట్లా స్టేజ్ మీదకి పిచ్చి పిచ్చిగా తిక్కగా వస్తుందా? వస్తుందా? ఇక్కడి నుంచి ఇక్కడ ప్రతిదీ కాంప్రమైజ్ కాకుండా, ఏది గ్యాప్ లేకుండా మొత్తం ఏళ్ళకి, కాళ్ళకి, ముక్కుకి, కళ్ళుకి, చెవులకి మొత్తం తగిలించుకొచ్చేస్తుంది. ఎందుకు చెప్పినా ఈ మాట? అలంకరించుకోవడం. అది శారీరక అలంకరణ గురించి చెప్పిన. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? వరుడైన క్రీస్తుకి వధువు అంటే తనను తాను సిద్ధపరుచుకున్నది, తనను తాను అలంకరించుకుంది. ఆధ్యాత్మిక అలంకరణ గురించి చెప్తున్నారు బైబిల్లో. ఆధ్యాత్మికంగా అలంకరించుకున్న వధువు అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం తెలుసండి? నన్ను నేను వరుడైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడం కోసం వధువుగా సిద్ధపరచుకోవాలి. వరుడు బాగుందయ్యా అని చెప్పాలా, పర్లేదయ్యా అని చెప్పాలా. అట్లా మళ్ళీ మనం ఏం చేసుకోవాలి తెలుసా? అలంకరించుకోవాలి. ఆధ్యాత్మిక అలంకరణ. నెంబర్ 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం చదువుతారా? అద్దుకోండి, ఆయన శిరస్సు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. సో ఏ భాష వాడాడు ఇక్కడ? ఇప్పుడు శరీరానికి శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. సంఘానికి ఇప్పుడు సంఘాన్ని దేంతో పోల్చినాడు? శరీరంతో పోల్చాడు, బాడీతో పోల్చాడు. హెడ్ దేంతో పోల్చినాడు? ఆయన. సంఘము అంటే ఫస్ట్ ఏం చూసినాం? దేవుని కుటుంబం. సంఘము అంటే రెండోది ఏం చూసినాం? వరుడైన యేసుక్రీస్తుకి వధువు చూసాం. సంఘము అంటే ఇప్పుడు ఏం చూస్తాం తెలుసా? శరీరమునకు శిరస్సు అయ్యున్న సంఘానికి శిరస్సు అయ్యున్న క్రీస్తు, సంఘానికి హెడ్, కుటుంబ యజమానుడు ఎవరు? మీరు ముసుకెందుకు వేస్తున్నారు? అందుకే అర్థమవుతుందా? నీకు శిరస్సు ఎవరు? నీ భర్త. వాళ్ళకి శిరస్సు, వాళ్ళు ముసుగేసుకోవాలి. అందుకని వాళ్ళకి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు, అందుకని వాళ్ళు ముసుగేసుకోకూడదు. మీరు శిరస్సు కదా, మీరు ముసుగేసుకుని దేవుని వాక్యం వినాలి. అర్థమైందండి? ఎందుకు? నీ భర్త నీకు శిరస్సు, నీ మహిమ ఆయన. అర్థమవుతుందండి? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి? శిరస్సుని కాపాడుకోవాలి. స్త్రీలు, పురుషులు శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభుని ప్రొజెక్ట్ చేయాలి, సమాజానికి కనపరచాలి. ఆ ఉద్దేశంతో ఇలా చేస్తారు. ఓకేనండి? సో సంఘానికి శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. మనమందరం ఎవరిమి?
అవయవాలు. ఈ చెయ్యి కదులుతుంది, ఈ నోరు మాట్లాడుతుంది, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ చెవులు వింటున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి. దేని ఆజ్ఞను సిగ్నల్స్ని బట్టి, అనుమతిని బట్టి? మెదడు, మైండ్, శిరస్సును బట్టి కదా. శిరస్సు ఆజ్ఞాపించుకున్న నోరు కదలదు, ముక్కు వాసన చూడదు, కళ్ళు చూడవు, చెవులు వినవు, కాళ్ళు చేతులు పనిచేయవు కదా. అవునా? ఏమర్థమైంది? సంఘానికి హెడ్ శిరస్సు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఆజ్ఞాపించినట్లుగానే శరీరము నడవాలి. ఓకేనండి, రైట్. నెంబర్ 4, ఫైనల్లీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21, 22. ఈరోజు మనం చదివాం కదా, మళ్ళీ ఆ వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21, 22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవ ఆలయం అంటే అర్థమేంటి? దేవుడు నివసించే చోటు. ఏంటంటది? ఆయనలో మీరు. దేవుడు నివసించే స్థలం సంఘం, దేవుడు ఉండే చోటు సంఘం. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఒక స్థలంలో కాదు, ఒక బిల్డింగ్లో కాదు, ఒక ఈవెంట్లో కాదు, మనలో. నాకేం చెప్పినాడు దేవుడు? నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే మీరు నాతో ఉంటారని, నన్ను వెంబడిస్తారని. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే చెప్పండి, నన్ను గురించి చెప్తారని, నా యొద్ద కూర్చొని నేర్చుకుంటారని అని చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా దేవుడు? నేను మీతో ఉంటా, మీలో ఉంటా. నేను నివసించే స్థలం ఎవరు తెలుసా? నువ్వే. మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. నువ్వు దేవునికి ఆలయం. వీఆర్ చర్చ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈజ్ నాట్ చర్చ్ ఆఫ్ గాడ్. దేవుడు నివసించే స్థలం మన హృదయం. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావనియు దేవుడి ఆత్మ నీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీలో ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. నీ నోటిని ఎలాగంటే అలా ఉపయోగించొద్దు, అది దేవుడు నివసించే స్థలం. నీ కళ్ళని ఎలాగైతే అలాగ ఉపయోగించొద్దు, దేవుడు నివసించే స్థలం. నీ చెవులను ఎలాగంటే ఏ పెడితే వినొద్దు, అది దేవుడు నివసించే స్థలం. నీ శరీర అవయవాలను దేనికి పెడితే దానికి వాడొద్దు, అది దేవుడు నివసించే స్థలం. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. ఇన్ని వచనాలు చూడొచ్చు. సో నువ్వు దేవునికి ఆలయం, దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, దిగులు చెందొద్దు. నువ్వే దేవునికి సంఘం. అర్థమవుతుందండి? భవిష్యత్తులో మనం సంఘం గురించి ఇంకా మిగతా విషయాలు నేర్చుకుందాం. ఈరోజు మనం 4 విషయాలు చూసాం. సంఘం అంటే ఏంటంటే దేవుని కుటుంబం. సంఘం అంటే ఏంటంటే దేవుని వరుడైన క్రీస్తుకి వధువు. ఈరోజు మనం ఏం చూసామంటే సంఘం అంటే దేవుని శరీరం, సంఘం అంటే దేవుడి నివాస స్థలం. ప్రభువు నువ్వు నాతోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు. నేను ఒంటరిదాన్ని కాదు, ఒంటరివాడిని కాదు. నా పరిస్థితులను ఎంత బాధించినా నువ్వు నాకు తోడుగున్నావు ప్రభా, నీకు స్తోత్రం. నేను చర్చి బయట లేని, చర్చి లోపల ఉన్న ప్రభా నీకు స్తోత్రం అని ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.